వెల్కమ్ టు బీసీ స్టడీ సెంటర్. పోటీ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి, అందుకు కావాల్సినటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్లను, సైంటిఫిక్ మెథడ్స్ని మనం చూస్తున్నాం. వీటిని మీ జీవితంలో భాగం చేసుకుంటే కనుక మీ ప్రిపరేషన్ సులభమవుతుంది, విజయం తొందరగా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనకు రెండు కాన్సెప్ట్ని చూద్దాం. పరిపూర్ణత మాయ, ద ట్రాప్ ఆఫ్ పర్ఫెక్షన్. రెండవది చిన్న విజయాల వేడుక, సెలబ్రేటింగ్ స్మాల్ విన్స్. ఏంటి? మొట్టమొదటి పరిపూర్ణత మాయ అంటే మొత్తం అన్నీ పర్ఫెక్షన్గా అయిన తర్వాతనే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. ఉదాహరణకి ఈ కాలం పిల్లలకి చాలా కోరికలు ఉంటాయి. నాకు ఏసీ రూమ్ కావాలి, స్టడీ చైర్ కావాలి, ఇలా ఈ రకరకాల వసతులు కావాలి, ఈ మెటీరియల్ కావాలి, ఆ మెటీరియల్ కావాలి. అన్ని మెటీరియల్ వచ్చిన తర్వాతనే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మీరు ఎప్పుడైతే పెట్టుకున్నారో మీ ప్రిపరేషన్ కొనసాగదు. ఉదాహరణకి మీరు స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకున్నారు. మీరు ప్రారంభం మాట్లాడమే ఒక ప్రొఫెసర్ లాగా మీరు పర్ఫెక్ట్గా మాట్లాడే వరకు మాట్లాడడం. అది ఇప్పుడు మాట్లాడుతుంటే అది ప్రాక్టీస్లో భాగంగా ఆ పర్ఫెక్షన్కి చేరుతారు కదా. అదే ప్రిన్సిపల్ ఇక్కడ వర్తిస్తుంది. మీరు రోజుకొక పదాన్ని నేర్చుకుంటే సంవత్సరం తర్వాత 365 పదాలు వస్తాయి. 365 పదాలు నేర్చుకున్న తర్వాత నేను మాట్లాడుతానంటే కుదరదు కదా. సో ఇక్కడ పరిపూర్ణత మాయ అంటే ఏంటంటే పర్ఫెక్షన్ కోసం మీరు ప్రయత్నం చేయకండి. అన్ని ప్రపంచం మొత్తంలో అన్నీ సర్దుకున్న తర్వాతనే, అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాతనే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అనుకుంటే కాదు. ఉన్నంతలో ఉత్తమంగా స్టార్ట్ చేయడం, ఉన్నంతలో బెస్ట్గా స్టార్ట్ చేయడం. మీరు ప్రారంభం చేసినప్పుడు మాత్రమే మీ ప్రిపరేషన్ అనేది సదావుగా సాగుతుంది. రేపటి కాలాన్ని ఎలాంటి ఆటంకాలు అవరోధాలు ఎదురైనా కూడా వాటిని తట్టుకునేగలిగేటటువంటి కెపాసిటీ మీకు వస్తుందన్నమాట. సో ఈ పరిపూర్ణత అనేటటువంటి మాయలోంచి బయటికి రండి. ఉన్నంతలో ఉత్తమంగా ప్రారంభించడం అనేటటువంటిది మొదలుపెట్టి, తర్వాత చిన్న విజయాల వేడుక, సెలబ్రేటింగ్ స్మాల్ విన్స్. అంటే మనము ఒక గొప్ప విజయం వచ్చిన తర్వాతనే, ఒక మహా విజయం సాధించిన తర్వాతనే, ఏ ఐఏఎస్ వచ్చిన తర్వాత మాత్రమే నేను ప్రిపేర్ అవుతాను, నేను సెలబ్రేట్ చేసుకుంటాను అంటే అది రాంగ్ అవుతుంది. మనం ఎప్పుడైనా కూడా చిన్న విజయాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోగలగాలి. మనము ఒక చిన్న గిఫ్ట్ని ఇచ్చుకోగలగాలి. ఒక మోడల్ టెస్ట్ రాశాము, అందులో మంచి ఉత్తమంగా పర్ఫామ్ చేశాము, మనం ఒకటి వేడుక చేసుకోవాలి. ఏం చేయాలి? మనము వేరే ఏదో గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మూవీకి వెళ్ళడము, ఒక ఫ్రెండ్స్కి కాఫీ వెళ్ళడము, రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేయడము, ఇలా ఒక చిన్న వేడుకలను మనం అక్కడ చేసుకుంటే మనం సాధించిన దానికి మనము ఆ వేడుకను ఏమవుతుందంటే మన మెదడులో డోపమైన్ని విడుదల చేస్తుంది. అది మరింత ఉత్సాహంగా, మరింత మనము చక్కగా ప్రిపేర్ కావడానికి మన మైండ్ని ట్యూన్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా కూడా ఇలాంటి చిన్న విజయాన్ని కూడా మీరు వేడుకగా చేసుకోండి. అది మీకు మాత్రమే తెలుస్తుంది అనమాట. పక్క వాళ్ళతో డబ్బు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే ఒక చిన్న విజయం మీకు మరింత స్ఫూర్తిని, ఉత్సాహాన్ని నింపడానికి మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది అనమాట. సో ఈ రెండింటిని ఆచరణలో పెట్టండి, విజయాన్ని సాధించండి.